ఇంతవరకు దేవుని నామమును చక్కగా స్తుతించి గణపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని వాక్యమును మనము చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ ఉదంతా మనకు చాలా మటుకు పరిచయమైనటువంటి వాక్య భాగము. ఇందులో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేమునకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన? పండుగ. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంది. చదవండి ఆ భాగమును. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మామూలుగా వెళ్ళింటే అక్కడ గనుక అనేది ఉండదు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. పండుగ వచ్చింది గనుక యెరూషలేమునకు వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైన వారు, అది ఎవరి పండుగ అంట? యూదుల పండుగ. లోకములో అనేక పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు, యూదులకు పండుగలు ఉన్నాయి. యూదులకున్న పండుగలు అనేకములు. గుడారాల పండుగ, ఇంకా చెప్పండి, పస్కా పండుగ కదా, పులియని రొట్టెల పండుగ, అర్పణల పండుగ, ఈ విధముగా అనేకమైన పండుగలు ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, లోకంలో కూడా లోకానికి సంబంధించిన పండుగలు ఉన్నాయి. క్రైస్తవులకు కూడా ఏమున్నాయి? పండుగలు ఉన్నాయి. క్రైస్తవులకు ఉండే పండుగలు 3 పండుగలు. ఒకటి ఏమిటి? క్రిస్మస్ పండుగ. రెండవది జనవరి 1 పండుగ. మూడవది గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కలిపి ఉంటాయి అన్నమాట. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరికీ పండుగ ఉంది. యెరూషలేములో ఒక్కనికి మాత్రం పండుగ లేదు. పండుగ అంటే ఏమిటి? సంతోషం. పండుగ అంటే ఆనందం కదా. పండుగ పూట ఎట్టుండాలంట? అందరూ హి అంటుండాలంట. ఎవరు కోపగించుకోకూడదు, ఎవరు కొట్లాడకూడదు, ఎవరు ముఖమట్ట మూతిట్ట పెట్టుకొని ఉండకూడదు. ఎందుకు? పండగ పూట. ఇంకా మన వాళ్ళకు ఉండే ఒక పద్ధతి ఏమిటంటే, వారం 10 రోజులు ఉన్నా కూడా పండగ పూట అంటానే ఉంటారు అన్నమాట. పండగ పూట ఏంది మీరు పొద్దున్నే కొట్లాడతా గుద్దులాడతా అని అంటారు. యెరూషలేములో పండుగ జరుగుతుంది, అందరికీ పండుగ ఉంది. కానీ ఒకనికి మాత్రం ఏమి లేదు? పండుగ లేదు. ఒకని జీవితంలో ఏం లేదు? పండుగ లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, కారణం ఏమిటంటే అతడు పడి ఉన్న స్థితి, అతని వ్యాధి. అతడి పడి ఉన్న స్థితి, అతని యొక్క వ్యాధి అతని జీవితంలో ఏమి లేకుండా చేసింది? పండుగ లేకుండా చేసింది, సంతోషం లేకుండా చేసింది. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, చాలా మంది పండుగకు ప్రాముఖ్యతనిస్తారు. చాలా మంది ఏం చేస్తారు? పండుగకు ప్రాధాన్యతనిస్తారు, ప్రాముఖ్యతనిస్తారు. దేనికి? పండుగకు ప్రాముఖ్యతనిస్తారు. కానీ ప్రభువుకు ప్రాధాన్యతనివ్వరు, ప్రభువుకు ప్రాముఖ్యతను ఇవ్వరు. ప్రభునందు ప్రియమైన వారలారా,
పండుగకు ప్రాముఖ్యతనిచ్చేవారు పండుగ రోజే భక్తిని ప్రదర్శిస్తారు. అర్థమైందా? పండుగకు ప్రాధాన్యతనిచ్చేవారు, ప్రాముఖ్యతనిచ్చేవారు ఎప్పుడు భక్తిగా ఉంటారు చెప్పండి? పండుగ రోజే ఎంత భక్తిగా ఉంటారో కదా. ఇంకా కొంతమంది అయితే ప్రార్థన చేయింది అన్నం తినరు. ఇంట్లో పాస్టర్ రావాలా, సేవకుడు రావాలా, ఇంట్లో ప్రార్థన చేయాలి, అప్పుడేం చేయాలి? అందరూ తినాలి. కొన్ని చోట్ల సేవకుని తొందర పెడుతుంటారు, రా బాబు మా ఇంటికి తొందరగా, పిల్లలు ఆకలి కొన్నారంట. ఏం పిల్లలకు పెట్టచ్చు కదంటే, అమ్మమ్మమ్మమ్మ ప్రార్థన చేయకుండా ఏం చేయకూడదు, ముట్టకూడదు, ప్రార్థన చేయకుండా తినకూడదు. అందుకని పండుగకు ప్రాధాన్యతనిచ్చేవారు ఆ రోజు మాత్రమే భక్తి పరులుగా కనపడతారు. మిగతా ఎప్పుడు కూడా వారి జీవితంలో ఏముండదు, భక్తి భయం అనేది ఉండదు. ప్రభువుకు ప్రాముఖ్యతనిచ్చేటటువంటి వారు ఎప్పుడు కూడా భక్తి పరులుగానే ఉంటారు. ఎప్పుడు కూడా ప్రభునందు ప్రేమైన వారులారా భయపడుతూనే ఉంటారు. ప్రభువునకు ప్రాముఖ్యతనిచ్చేటటువంటి వారు పండుగ రోజు మాత్రమే కాదు, ప్రతి ప్రభు దినములో ప్రభు సన్నిధిలో ఉంటారు. ప్రతి నియామక కూడికలో ప్రభు సన్నిధిని ఉంటారు. ప్రతి ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిని ఉంటారు. వీళ్ళెవరు? ప్రభువుకు ప్రాముఖ్యతనిచ్చేవారు. పండుగకు ప్రాముఖ్యతనిచ్చేవారు పండుగ రోజు మాత్రమే. అందుకనే చూడండి, ఎటువంటి మందిరమైనా నిండిపోతుంది అప్పుడు. ఇప్పుడు పండుగ రోజు ఎటువంటి మందిరమైనా ఏమైపోతుంది? నిండిపోతుంది. ఎందుకు? వీళ్ళందరూ ఏ భక్తులంట? పండుగ క్రైస్తవులు, పండగ భక్తులు. ప్రేమైన వారులారా, పండుగ మనిషి స్థితిని మార్చలేదు. హల్లెలూయా. మన స్థితిని మార్చగల దేవుడు. అంశం ఏమిటంటే, మన స్థితిని మార్చగల దేవుడు. పండుగ, ఏ పండుగ అయినా ప్రభునందు ప్రియమైన వారులారా మనిషి స్థితిని మార్చలేదు. మనిషి స్థితిని మార్చగలిగింది ఎవరంటే ప్రభువు మాత్రమే. ఎవరు? ప్రభువు మాత్రమే. ప్రభునందు ప్రియమైన వారులారా, స్థితిని మార్చే మన పరిస్థితిని మార్చే ప్రభువునకు ప్రాముఖ్యతని వలన ఏమాత్రం మన స్థితిని మార్చలేని పండుగకు ప్రాముఖ్యతని వలన చెప్పండి కదా. ప్రియమైన వారులారా, కొంతమంది అంటుంటారు, ఈ పండగకైనా ఏమన్నా మారుతుందేమో మా జీవితం. ఏం మారదు. ఈ పండగకు నీకు బట్టలు మారుతాయి, ఈ పండగకు తినే ఆహారం మారుతుంది. ఈ పండగకి ఏం మారుతుంది? తినే ఆహార పదార్థాలు మారుతాయి, నీ బట్టలు మారుతాయేమో, కానీ మరలా మరుసటి రోజు నుండి అదే పలుగు పట్టుకోవాలా, అదే పార పట్టుకోవాలా, అదే పనికి మరలా వెళ్ళాలి, అదే జీవితం. మరలా స్థితిని మార్చగలిగిన దేవుడు నీవు నేను మనము నమ్మిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేముకు వెళ్ళాడు, పండుగ ఉందని. ప్రభునందు ప్రియమైన వారులారా, అక్కడ పండుగ జరుగుతుంది అందరి జీవితంలో. ఒకరి జీవితంలో మాత్రం ఏమి లేదు, పండుగ లేదు. కారణం ఏమిటంటే వాడు పడి ఉన్న స్థితి, వాని వ్యాధి అటువంటిది. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, అక్కడ బహుకాలం నుండి ఒకడు పడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పండుగ ఆచరించలేదు, కానీ ఒకని జీవితంలో పండుగ లేని వాని జీవితంలో పండుగను కలిగించాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన పండుగకు ఆచరించడానికి వెళ్ళలే, అక్కడ ఒకడు ఉన్నాడు, వాని జీవితంలో ఏం లేదంటే పండుగ లేదు. బహుకాలము నుండి
ఎంతకాలము? 38 సంవత్సరాల నుండి వాడు పడి ఉన్నాడు. వాని జీవితంలో 38 సంవత్సరాలు, సగం జీవితము ఏమైపోయింది? సంతోషము లేని జీవితం అయిపోయింది. ప్రభునందు ప్రియమైన వారులా, వాని జీవితంలో పండుగకు ఈయన కారణం కావడానికి వెళ్ళాడు. దేవుని నామన స్తుతి కలుగును గాక. వాని జీవితంలో పండుగకు కారణం ఎవరంటే యేసు ప్రభు. సంతోషానికి కారణం ఎవరంటే యేసు ప్రభు. ఎందుకంటే వాని స్థితిని మార్చినవాడు యేసు ప్రభు. దేవుని నామన స్తుతి కలుగును గాక. ఇందులో నుండి ఒక 4 విషయాలు మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. వాని చూచిన ప్రభువు, వాని చూచిన ప్రభువు. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి, చాలు. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు పడి ఉండుట చూచి. ఎవరు మనము నమ్మిన దేవుడు? చూచుచున్న దేవుడు. ఆయన పేరేం పేరు? చూచుచున్న దేవుడు. ఎవరు పెట్టారా పేరు? హాగరు పెట్టింది. ఆది కాండము 16వ అధ్యాయం 13వ వచనం. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవునికే పేరు పెట్టిన ఘనత ఎవరిది? హాగర్ది. ఎందుకు? అనుభవించింది కాబట్టి. అనుభవించింది కాబట్టి. ఆయన ప్రేమను రుచి చూచింది కాబట్టి. చూచుచున్న దేవుడవు నీవే, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. హల్లెలూయా. ఆయన పేరే చూచుచున్న దేవుడు. చూడడము అంటే ప్రభునందు ప్రియమైన వారులారా సర్వసాధారణమైన దృష్టి కాదు. సర్వసాధారణమైన దృష్టి కాదు. ప్రభునందు ప్రియమైన వారులారా ఆ దృష్టి వేరే. ఆ దృష్టి వేరే. ఇంట్లో చూస్తూ ఉంటారు. ఇంట్లో చూస్తూ ఉంటారు. ఏమేమి చూస్తుంటారో తెలుసునా? బాటిల్ ఒక చోటు ఉంటుంది, చూస్తూనే ఉంటారు. బిందె ఒక చోటు ఉంటుంది, చూస్తూనే ఉంటారు. పేపర్ ఒక చోటు ఉంటుంది, ఏం చేస్తారు? చూస్తూనే ఉంటారు. పడి ఉన్న అట్టలు ఒక చోటు ఉంటాయి, ఏం చేస్తారు? చూస్తూనే ఉంటారు. ఇడిసిన గుడ్డలు, మాసిన బట్టలు ఆడనే ఉంటాయి, ఏం చేస్తుంటారు? చెప్పండి. చూస్తూనే ఉంటారు. ఏం కళ్ళు కనపడలేదా? కళ్ళు కనపడుతుంటాయి కదా. ఒకరు చూస్తారు. ఇంట్లో బాధ్యత కలిగిన తల్లి చూస్తుంది, తండ్రి చూస్తుంది, తండ్రి చూస్తాడు. ఏమంటారో తెలుసునా? ఇంట్లో ఎవరికి కనపడవు. ఎక్కడుండేటి అక్కడే ఉంటాయి. గొనుక్కుంటున్నా, సనుక్కుంటున్నా ఏం చేస్తుంటారు? ఎత్తిపెట్టుకుంటూ. వీళ్ళు చూడలేదా? చెప్పండి. ఇంట్లో నువ్వు చూడలేదా? ఏమో చూడలేదా? నువ్వు చూడలేదా? ఇంట్లో చూసినాం. ఆ దృష్టి వేరు. ఆ దృష్టి వేరు. అది చూడడం అంటే. ప్రభునందు ప్రియమైన వారులారా చూచిన వాడిని ఏం చేయాలా? చూసిన దాన్ని ఏం చేయాలా? ఓహో, ఇది ఈడగాదు ఉండవలసిన వస్తువు, వేరే చోటు ఉండాలి. విడిచిన బట్టలు ఈడగాదు ఉండాల్సింది, ఎక్కడ ఉండాలి? బట్టల బుట్టల్లో ఉండాలి. ఒక మూల అవి పట్టవు. ఎవరికి పడతాయి? ఇంట్లో ఒకరు ఉన్నారు, జీతము లేని ఎవరు చెప్పండి? జీతము లేని పని మనిషి. పని మనిషి నాకు పట్టింది అంటా ఉంటారు. ఏమిటంటారు? నాకు పట్టింది అంటా ఉంటారు. బాధ పన్యా చేసుకోక తప్పదు కదా, కష్ట పన్యా చేసుకోక తప్పదు.
పోనీ మరుసటి రోజుకి ఏమన్నా మార్పు వస్తుందా? చెప్పండి. మరుసటి రోజు మార్పు రాదు. మరుసటి రోజు కూడా ఏం రాదు, మార్పు రాదు. ఈడ మార్పు రాదు, గొనగడం మార్పు రాదు, ఏది మార్పు రాదు. ఎందుకు? నీలో మార్పు వస్తే ఇక్కడ మార్పు వస్తుంది. అది చూడడం. అందరూ చూస్తున్నారు, యేసు ప్రభు చూశాడు వాణ్ణి. హల్లెలూయా. అక్కడ గుంపులుగా రోగులు మంటపాలలో పడి ఉన్నారంట, పందిర్ల కింద పడి ఉన్నారంట. వచ్చిన వాళ్ళందరూ బాగుపడిపోతున్నారు, వీడు మాత్రం ఏమన్నాడు? అక్కడే పడి ఉన్నాడు. కారణం ఏమిటి? నాకెవ్వరూ లేరు అంటున్నారు. వాడిని చూశాడు, అందరూ చూస్తున్నారు. ప్రభు దృష్టి వేరు. దేవుని నామన స్తుతి కలుగును గాక. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీ బాధను చూచే దేవుడు. బాధపడుతున్న నిన్ను చూచే దేవుడు, బాధపడుతున్న వారిని కూడా చూస్తున్న దేవుడు. ఆయన బాధను చూసే దేవుడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నిదానించి చూచి తిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన బాధను నిశ్చయముగా చూసే దేవుడు, దురవస్థను నిదానించి అంటే పరిశీలనగా చూసే దేవుడు, నిదానించి చూసే దేవుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నీ బాధను దేవుడు చూచును గాక, నీ దురవస్థను దేవుడు చూచును గాక, నువ్వు పడి ఉన్న స్థితిని దేవుడు చూచును గాక. హల్లెలూయా. ఆయన దృష్టి వేరు, మన దృష్టి వేరు. వాణ్ణి చూచిన ప్రభువు, దేవుని నామన స్తుతి కలుగును గాక. రెండవదిగా ఎరిగిన ప్రభువు. వాణ్ణి ఎరిగిన ప్రభువు. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి ఎరిగి. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన ఎరిగిన దేవుడు. ఎరగడం అంటే తెలుసు. ఆయనకు నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో ఎవరికి తెలియకపోయినా ఆయనకు తెలుసు. జాగ్రత్త వినండి. నువ్వు పడి ఉన్న స్థితి, నీ ఆరోగ్య స్థితి, నీ యొక్క ఆర్థిక స్థితి నీ ఇంట్లో వాళ్లకు తెలియకపోయినా, నీ బంధువులకు తెలియకపోయినా, నీ అన్నదమ్ములకు తెలియకపోయినా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. అదే కాదు, నీ గురించి A to Z ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ప్రభునందు ప్రియమైన వారలారా, నేను చేసే పనులా నెరుగు, నేను నడిచే మార్గమెరుగు, నేను చేసే పనులా నెరుగు, నేను నడిచే మార్గమెరుగు, నేను చెప్పు మాటలెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు, నేను చెప్పు మాటలెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి
గెలచినాడురా. హల్లెలూయా. ఆయన సమస్తమును ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. హల్లెలూయా. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆంతర్యం అంటే హృదయమును ఎరిగినవాడు. నీ హృదయములో ఏముందో ఆయనకు తెలుసు. ఆయన అందరినీ ఎరిగినవాడు అని చివరిలో అంటాడు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. ఒక ఇంట్లో కొన్ని సంవత్సరాలు కలిసి జీవించితే నీ లోపల ఉండేదంతా తెలుసు. వాస్తవం. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో తెలుస్తుంది, నువ్వు ఎట్లా నడుస్తున్నావో తెలుస్తుంది, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడే మాట కూడా ఏ సందర్భాన్ని మాట్లాడుతున్నావో తెలుసు. తెలుసు. ఒక మనిషికే తెలిస్తే దేవునికి తెలీదా? కదా. నువ్వు ఏదో ఒక సొడ్డు పెట్టి, ఏం పెట్టి, ఏదో ఒక సొడ్డు పెట్టి పలానా చోటికి పోతాను అంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, నువ్వు వెళ్ళే ఎందుకు పోతున్నావో కూడా ఇంట్లో వాళ్ళకి తెలుసు. చెప్పండి. ఎప్పుడు పని చేయనివాడు పని చేయడానికి పూనుకున్నాడంటే అది కూడా తెలుసు. ఎప్పుడు పని చేయని వాడు పని చేయడానికి పూనుకున్నాడంటే అది కూడా తెలుసు. కొంతమంది పరిస్థితిని బట్టి ఏమి అనలేరు, కొంతమంది డైరెక్ట్గానే మాట్లాడేస్తారు. అలాంటి నీకేం తెలిస్తే దేవునికి నీ గురించి నా గురించి సమస్తమును తెలుసు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన మనుష్యుని ఆంతర్యముని ఎరిగినవాడు. పేతురు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడు. మాట మాటకు అడుగుతావేం ప్రభువా, నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మాట మాటకు అడుగుతావే అంటే, నాకు తెలుసు నేను నీ గురించి. 3 సార్లు అడిగినందుకే నువ్వు వ్యసనపడితే, నువ్వు 3 సార్లు నన్ను ఎరగలేని బంకలేదను. నువ్వు 3 సార్లు ఏమన్నావు, ఆయన ఎవరో నాకు తెలియదు, మా అమ్మతోడు మా నాయనతోడు నువ్వు ఒట్టు పెట్టుకుంటేవే. 3 సార్లు అడిగినందుకు ఏమంటున్నావు నువ్వు? అడిగేదానికి కొన్ని కారణాలు ఉంటాయి. అడిగేదానికి ఏముంటాయి? కొన్ని కారణాలు ఉంటాయి. వారి జీవిత విధానాన్ని బట్టి అడగడం జరుగుతుంది, వారి ప్రవర్తనను బట్టి అడగడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఇంట్లో కొన్ని సందర్భాలు వస్తాయి. నువ్వు ఇప్పుడే ఇట్టుండవంటే రేపు పెళ్ళైన తర్వాత, రేపు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ మాటలంటే చాలా భయం, బాధ. ఏంటి? చాలా బాధ. నువ్వు బాధపడడం గొప్ప సంగతి కాదు, ఆ మాట నిజం చేయకుండా ఉండడమే గొప్ప సంగతి. గొప్ప సంగతి చేస్తా అని చెప్పడం గొప్ప సంగతి కాదు, ఏం చేయడము? చేసి నిరూపించడం గొప్ప సంగతి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమిస్తున్నావా అని అడగడము గొప్ప సంగతి కాదు, ఆయన ప్రేమించి చూపించాడు, రుజువుపరిచాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనం ప్రేమించుచున్నాము. పిల్లలారా, మీరు చూపే ప్రేమ గొప్పది కాదు,
మీకంటే ముందు మీ పైన చూపిన ప్రేమ గొప్పది, గొప్పది. అందుకనే వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఎన్నిసార్లు అడుగుతావు ప్రభువా? వ్యసనపడ్డాడంట, బాధపడ్డాడంట. నువ్వు సమస్తమును ఎరిగినవాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే అవును తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దేవునికి తెలుసు, ఎలా మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు, ఎవరిని ఆశ్రయిస్తున్నావో దేవునికి తెలుసు, నీ కష్టాల్లో నీ నష్టాల్లో ఏ మంత్రగాల దగ్గరికి పోతున్నావో దేవునికి తెలుసు, ఏ తాయెత్తులు వేసుకుంటున్నావో దేవునికి తెలుసు, ఏడ దాచిపెట్టుకుంటున్నావో దేవునికి తెలుసు. నీ కడియాలు నీ తాయెత్తులు సత్తు కింద దాచిపెట్టుకునే వాళ్ళు కొంతమంది, స్త్రీలు అయితే జాకెట్ గుళ్ళు చేతుల కింద దాచిపెట్టుకునే వాళ్ళు కొంతమంది, ఇక్కడెక్కడ కనపడుతుందని అరికాల్లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది బొట్లు. దేవునికి సమస్తమును తెలుసు, ఆయన ఎరిగిన దేవుడు. మరలా చెప్తాను, ప్రభునందు ప్రియమైన వారులారా, ఏమిటి చెప్పండి? ఇందాక పాడుకునే పాట, నేను చేసే పనులా నెరుగు, నేను నడిచే మార్గమెరుగు, నేను చెప్పు మాట నెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు. హల్లెలూయా. ఆయనకు తెలుసు నువ్వు ఎట్ట చెప్తున్నావో, ఎట్ట మాట్లాడుతున్నావో కదా, ఆయన తెలుసు. అది మాత్రమే కాదు, నీ స్థితి కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీకు కష్ట స్థితి ఉందా? అది నీ తల్లిదండ్రులకు చెప్పుకోలేని స్థితి కావచ్చు, నీ స్నేహితులకు చెప్పుకోలేని స్థితి కావచ్చు. అది ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. నిన్ను సృష్టించిన వానికి తెలుసు, నీ అవయవ రూపకర్తకు తెలుసు, నీ ఆత్మ రూపకర్తకు తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో వాడప్పటికీ ఆ స్థితిలో పడి ఉండుట ఆయన చూచి, వాడు ఆ స్థితిలో బహుకాలం నుండి పడి ఉన్నాడని ఆయన ఎరిగి. హల్లెలూయా. ఎవరు చెప్పనవసరం లేదు, వీడు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ పడి ఉన్నాడు ప్రభు అని చెప్పి. ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. ప్రభునందు ప్రియమైన వారులారా, మరలా చెప్తున్నాను, పండుగ మనిషి జీవితాన్ని మార్చలేదు, మనిషి స్థితిని మార్చలేదు. ఎవరు మార్చగలరు? నువ్వు నమ్మిన ప్రభు మార్చగలడు. హల్లెలూయా. నువ్వు నమ్మిన ప్రభు మార్చగలడు. వాడి స్థితిలో పడి ఉండుట వాని చూచిన ప్రభువు, వాని ఎరిగిన ప్రభువు, మూడవదిగా వాని పలుకరించిన ప్రభువు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మరలా చదువుకుందాం. యేసు వాడు పడి ఉండుట చూచి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వాని అడుగగా, దేవుని నామమున స్తుతి కలుగును గాక. వాని అడుగగా, వాని పలుకరించిన దేవుడు, వాని పలుకరించిన ప్రభు. స్వస్థపడగోరుచున్నావా? విడుదల పొందగోరుచున్నావా? బాగుపడగోరుచున్నావా? హెచ్చింపబడగోరుచున్నావా? ఆదరింపబడగోరుచున్నావా? ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, వాని పలుకరించిన ప్రభువు. ఆనాడు వాడిని పలకరించిన ప్రభువు ఈనాడు తన వాక్యం ద్వారా నిన్ను పలకరిస్తా ఉన్నాడు, తన వాక్యం ద్వారా నిన్ను పలుకరిస్తా ఉన్నాడు. చాలా మంది దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మంది దేవుని వాక్యం ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. అనుదినము ఆయన గడప యుద్ధ కన్ను పెట్టుకొని, ఆయన ద్వారబంధముల యుద్ధ కాచుకొని, ఆయన ఉపదేశం వినువారు ధన్యులు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన పలకరించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన ధైర్యపరిచే దేవుడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన ఓదార్చే దేవుడు. నీ బాధలో, నీ వేదనలో నేనున్నాను అని నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించే దేవుడు. ఆయన పలకరింపు ఎటువంటిదో తెలిసిన? ప్రేమగల పలకరింపు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? హల్లెలూయా. అమ్మా కదా,
అమ్మా, ఆ యొక్క పలకరింపు ఎటువంటి పలకరింపు? ప్రేమగల పలకరింపు. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఎన్నడూ వినని పలుకు. ఎవరు పిలవలే అట్లా. వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇది ఇటువంటిది, రాళ్లతో కొట్టి తిన్ని చంపాలి. ప్రభునందు ప్రియమైన వారలా, అటువంటి స్థితిలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా లోకువ. ప్రతి ఒక్కరికి లోకువ. బలము లేని వారంటే బలము గల వారికి లోకువ. ధనము లేని వారంటే ధనము కలిగిన వారికి లోకువ. బలగము లేని వారంటే బలగము గల వారికి లోకువ. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరూ కూడా పిన్నలు మొదలుకొని పెద్దల వరకు, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరి చేతిలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయంట. రాళ్ళు ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరి హృదయాలు రాళ్ల కంటే కఠినముగా ఉన్నాయి, కర్కశముతో నిండి ఉన్నాయి. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ఒకే ఒక ఉద్దేశం, చంపాలా. ఏం చేయాలి? చంపాలి. ఆమె బ్రతకాలని కోరుకున్న వ్యక్తి ఒక్కడే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అందుకని ఆయన, అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపము చేయకము. ఇది ప్రేమ కలిగిన పలకరింపు. వాని చూచిన ప్రభువు, వాని ఎరిగిన ప్రభువు, వాని పలకరించిన ప్రభువు, వాని పలకరించిన ప్రభువు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆయన చూపు ప్రత్యేకమైనది, ఆయన నిన్ను గూర్చి ఎరుగుట ప్రత్యేకమైనది, ఆయన పలకరింపు ప్రత్యేకమైనది. నిన్ను పలకరిస్తున్నాడు. నీ బాధలో, నువ్వు వేదనలో, నువ్వు కృంగి ఉన్నావా? దేవుని దగ్గరికి రా, దేవుని వాక్యం దగ్గరికి రా, దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యం తెరువు. దేవుని వాక్యం నీతో ముచ్చటిస్తుంది, నీతో మాట్లాడుతుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను ఆదరిస్తుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, కొంతకాలానికి ఈ వాక్యం దొరకదు. కొంతకాలానికి ఈ వాక్యము దొరకదు. కరువు రాబోతుంది. ఏమిటి తెలిసిన? దేవుని మాటలు దొరకని కరువు రాబోతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన పలకరింపు ప్రేమ కలిగిన పలకరింపు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నాలుగోదిగా, చివరిదిగా, వానికి విడుదలనిచ్చిన ప్రభువు, వాని స్థితిని మార్చిన ప్రభువు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 8-9 వచనములు. యేసు, యోహాను సువార్త 5వ అధ్యాయం 8-9 వచనములు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాటతో, ఒకే ఒక్క మాటతో వాని స్థితిని ఏం చేశాడు? మార్చేశాడు. ఒకే ఒక్క మాటతో వాని స్థితిని మార్చేశాడు. ఎందుకనగా ఆయన మాట బలమైనది, ఆయన మాట శక్తివంతమైనది, ఆయన మాట అధికారము కలిగిన మాట, ఆయన మాట అధికారము కలిగిన మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి మాట? ఒక్క మాట. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఒకే ఒక్క మాట.
ప్రభునందు ప్రియమైన వారలారా, ఆనాడు వానితో అన్నాడు, నీ పరుపెత్తుకొని నువ్వు నడవు. ఒక్క మాటతో వాని స్థితిని మార్చిన దేవుడు అదే ఒక్క మాటతో నీ స్థితిని మార్చును గాక. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చును గాక. వాడు పడి ఉన్న స్థితిని మార్చిన దేవుడు, వాడు పడి ఉన్న స్థితిని మార్చిన దేవుడు నీవు పడి ఉన్న స్థితిని మార్చును గాక. హల్లెలూయా. నీ స్థితి ఎలా ఉందో, అప్పులలో ఉన్నావా, అనారోగ్యముతో ఉన్నావా, నిందలలో ఉన్నావా, అవమానములలో ఉన్నావా, చెప్పుకోలేని సమస్యలు అనే స్థితిలో నువ్వు పడి ఉన్నావా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడి ఉన్న గుంటలలో నుండి వారిని విడిపించెను. ఏ గుంటలో నువ్వు పడి ఉన్నావో ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, దేవుని నామ స్తుతి కలుగును గాక. ఆయన మాట పైన నువ్వేం కలిగి ఉండాలి? నమ్మకము కలిగి ఉండాలి. ఆయన మాట పైన నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు వస్తూ ఉన్నారు. దారిలో దూరం నుండి 10 మంది కుష్ఠరోగులు దూరం నుండి నిలబడి ఉన్నారు. నజరేయుడా యేసు, మమ్మల్ని కరుణించమన్నారు. యేసు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహములను కనుపరుచుకొనుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎంతమంది? 10 మంది. శుద్ధులైన ఎంతమంది? 10 మంది శుద్ధులైనారు. దాని అర్థం ఏమిటి? వారిలో విశ్వాసం ఉంది. వారిలో ఏముంది? విశ్వాసం ఉంది. కృతజ్ఞత లేని స్థితిని పక్కన పెడదాం. ఏమిటి? కృతజ్ఞత లేని స్థితిని పక్కన పెడదాం. మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనుపరుచుకున్నాడంటే ఆ మాట నమ్మి ఏం చేస్తున్నారు? వాడు వెళుతూ ఉన్నారు. ఎక్కడికి? గ్రామంలోనికి. కుష్ఠరోగంతో గ్రామంలోనికి వెళ్తే రానివ్వరు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయినా వాళ్ళు వెళ్తున్నారు ధైర్యంతో. దేన్ని బట్టి? ఆయన మాటను బట్టి. వాడు వెళ్ళుచుండగా ఏమైనా వాళ్ళు శుద్ధులైనారు. ఎన్ని మాటలు పలికాడు? ఒకే ఒక్క మాట, దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయనకి ఎంత సమయం పట్టదు నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి. ఆయనకు ఎక్కువ సమయము పట్టదు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టు నీకు అవును గాక అన్నాడు. అంతే. ఒకటే ఒక మాట. ఆ యొక్క గ్రీసు దేశస్థురాలైనటువంటి ఫెనికే వంశంలో పుట్టిన ఆ స్త్రీ యొక్క కుమార్తె స్వస్థత పొందింది. పడి ఉన్న స్థితిని దేవుడు ఏం చేశాడు? శుద్ధి చేశాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయనకి ఎక్కువ సమయం పట్టదు. నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీ స్థితి దేవునికి తెలుసు, నీ పరిస్థితి దేవునికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. నువ్వు నమ్మినట్టయితే ఆనాడు వాని స్థితిని మార్చిన దేవుడు ఈనాడు నీ స్థితిని మార్చును గాక, నీ పరిస్థితిని మార్చును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, చాలా మందిలో నిరాశ, నిస్పృహ. ఎందుకు తెలుసునా? ఎప్పుడు మాకు విడుదల, మా స్థితి మారేది ఎప్పుడు? ఎల్లకాలం ఇదే బ్రతుక, ఎల్లకాలం ఇదే స్థితి. ప్రభునందు ప్రియమైన వారులారా, నిరుత్సాహముతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిస్పృహతో ఉన్నది నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిస్సహాయములో ఉన్నది నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, సహోదరి, సహోదరుడా, నీకు విడుదల కలుగును గాక, నీకు విమోచన కలుగును గాక, నీ స్థితి మారును గాక. ఎప్పుడు తెలుసునా? ప్రభు నిన్ను దర్శించినప్పుడు అందరి దృష్టి కోనేటి వైపు ఉంది. అందరి దృష్టి బెతెస్దానే కోనేటి వైపు ఉంది. ప్రభు దృష్టి పడి ఉన్న వాని వైపు ఉంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నువ్వు ఎక్కడ చూస్తున్నావో, ఎవరి వైపు చూస్తున్నావో,
ఎవరిపైన నువ్వు ఆశ కలిగి ఉన్నావో సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను చూస్తున్న దేవుడు ఒకడున్నాడు. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. యేసు జక్కయ్య దగ్గరికి వచ్చాడు. యేసు కన్నులెత్తి జక్కయ్యను చూచాడు. యేసు జక్కయ్యను పలకరించాడు. జక్కయ్య, త్వరగా దిగుమన్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసిందన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అతని స్థితిని పూర్తిగా మార్చేశాడు. అతని స్థితిని పూర్తిగా మార్చేశాడు. అక్కడే యేసు ప్రభు అన్నాడు, ఏలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడే. ప్రభునందు ప్రియమైన వారులారా, హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. నేను ముగిస్తున్నాను. మరలా పదే పదే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండగా పండుగకు కాదు ప్రాముఖ్యతనివ్వాల్సింది, ప్రభువుకు ప్రాముఖ్యతనివ్వాలి. ప్రభువుకు ప్రాముఖ్యతనిస్తే ఎప్పుడు కూడా నీవు భక్తిపరునుగా ఉంటావు. పండుగకు ప్రాముఖ్యతనిస్తే పండుగ రోజు మాత్రమే, ఆ రోజు మాత్రమే దేవుని నామ స్తుతి కలుగును గాక. పండుగకు ప్రాముఖ్యతనిస్తే ఆ రోజు మాత్రమే నీ జీవితంలో పండుగ. మరలా చెప్తున్నాను, పండుగకు ప్రాముఖ్యతనిస్తే ఆ రోజు మాత్రమే నీ జీవితంలో పండుగ. ప్రభువుకు ప్రాముఖ్యతనిస్తే ప్రతిరోజు నీ జీవితంలో పండుగే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రతిరోజు నీకు సంతోషమే. ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నీ జీవితంలో చిరునవ్వు చెరగదు. నువ్వు చెరసాలలో ఉన్నా, ఎక్కడున్నా కూడా. చెరసాలలో ఉన్న పౌలు బయట ఉన్న వారికి రాస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఏమి? నేను ఆనందిస్తున్నా. ఎక్కడ ఉన్నా ఆనందం, ఆనందం, దిన దిన ఆనందం, 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 దిన దిన ఆనందం. యేసును పొందిన నేను ఆనందించి పాడెదను. యేసును పొందిన నేను ఆనందించి పాడెదను. ఆనందం, ఆనందం, దిన దిన ఆనందం. హల్లెలూయా. ఎప్పుడో రక్షణలో రాకముందు విన్న పాట ఇది. ప్రియమైన వారులారా, ప్రభువు నీతో ఉంటే, ప్రభువు నీలో ఉంటే, ప్రభువు నువ్వు హత్తుకుంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉంటావంటే ఆనందంగా ఉంటావు. నీ జీవితంలో ఎప్పుడూ పండుగే. ఏమి రోజు స్పెషల్ అన్నావు అనుకో, రోజు మాకు స్పెషల్. ఈరోజు ఏమి? హల్లెలూయా. ఏమి రోజు స్పెషల్ అన్నారు అనుకో, ఏమి స్పెషల్ రోజు మాకు స్పెషలే. కారణం ప్రభువే మాతో ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందరూ పండుగకు వెళ్ళారు. పండుగను ఆస్వాదించడానికి, పండుగలు ఆనందించడానికి. యేసు ప్రభు పండుగకు ఎందుకు వెళ్ళాడు తెలిసిన? ఒకని జీవితంలో పండుగ తీసుకురావడానికి వెళ్ళాడు, సంతోషాన్ని నింపడానికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, అట్టి సంతోషం దేవుడు నీకు అనుగ్రహించును గాక. అట్టి స్థితి దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రభువు నీతో ఉండును గాక. నీ స్థితిని మార్చును గాక. అన్ని విషయములలో నువ్వు ధన్యురాలు అవుదువు గాక. విశ్వాసముతో ఆయన వైపు మనము చూచుదుము గాక. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక.